కాంగ్రెస్ పార్టీ మీద అందరూ అనడం అనేది కామన్, కానీ ఇప్పుడు ఈ మాత్రం డెవలప్ అయిందంటే అది విద్యలో వైద్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనతే ఒకటి. కావాల్సినంతగా అంటే 145 కోట్లు ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ బడ్జెట్ ఆ రోజుల్లో ఎట్లా ఉండే అనేది కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొత్తగా తెచ్చేదానికి రేపు మీరు చూడండి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు తెచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే అవుతుంది. అది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే అవుతుంది. రెండవది, రిజర్వేషన్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది అని అంటే కేవలం అది అందుబాటులో లేనప్పుడే. అందుబాటులో ఉంటే రిజర్వేషన్ ఎందుకు? రోజు నీకు కుండల నీళ్ళు దొరికినాయి అనుకో, నల్లకాడ పంచాయతీలే ఉండవు కదా. అసలు సమస్య ఇక్కడ ఏంటంటే మనం ఎడ్యుకేషన్ సెంటర్స్ను, ఎంప్లాయ్మెంట్ సెంటర్స్ను, మీన్స్ అది గవర్నమెంట్, నాట్ ఈవెన్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్ని కూడా ఎక్స్పాండ్ చేసి ప్రైవేట్ సెక్టార్ కూడా మనం రిజర్వేషన్లు కనుక ఎక్స్టెండ్ చేయగలిగితే మరింత నిరుద్యోగిత కింది వర్గాల్లో ఉండకుండా పోతుంది. లేకపోతే ఆయనోడు సూపర్ రిచ్ అయిపోయా, లేనోడు అడుగు తినే కాడికి వచ్చే. సో ఈ ప్యారిటీస్ పోవాలంటే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో అది కూడా వస్తుంది. చూద్దాం. రేపటి రోజున రాజకీయ పక్షాల పోరాటం వేరు, సహజమైన సామాజిక ఉద్యమాల పోరాటాలు వేరుంటాయి. అవి సాధించే ఫలితాలు చాలా పెద్దగా ఉంటాయి.